వాస్తవం అనేది ధృవీకరణ అయింది, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారని చెప్పాలి, అంతకంటే ఇంకేముంది. బ్రహ్మారావు గారు, సో ఫైనల్ గా ఒకటి ఇక్కడ ఇప్పుడు ఆమె ఆరోపణల వెనుక ఇప్పుడు అందరూ జనరల్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పిఆర్ఓని సోషల్ మీడియా నుంచి తీసేశారు. నాకు తెలిసి బయటకు వచ్చే పరిస్థితి లేకపోతే సస్పెండ్ చేస్తారు, సస్పెండ్ చేయకుండా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా మొత్తం టీఆర్ఎస్ ఇవాళతో ఇక పూర్తిగా బాయ్కాట్ చేసింది అనుకోండి. ఎందుకంటే కేటీఆర్కి వచ్చేప్పటికి ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండ్లో ట్వీట్ చేశారు హరీష్ రావుకు సపోర్ట్గా. సందర్భం వేరే అనుకోండి, 6 అడుగుల బుల్లెట్ నిన్న స్పీచ్ని ఇవాళ ట్వీట్ చేశారంటే అర్థమవుతుంది. సూపర్, మా బావ సూపర్ అని చెప్పి, మా బావ కంటే కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు, అంటే కేసీఆర్ ఆశీస్సులు హరీష్ రావుకు ఉన్నాయని చెప్పారు. సో ఇంకా బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం ఖాయం. అంత స్పెక్యులేషన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో ఉండొచ్చు, ఆమె కాంగ్రెస్ పార్టీ దానిలో పార్టీ ఉండొచ్చు అని చాలా రకరకాలు వస్తున్నాయి స్పెక్యులేషన్స్. ఏమంటారు మీరు? అసలు మా పార్టీ మీద స్పెక్యులేషన్ ఏందండి, కవిత స్కామ్ చేసిందా చేయలేదా, స్కామ్ జరిగింది అనేది అయితే అందరికి తెలిసింది, అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కాకపోవచ్చు, చట్టమే అనుకుందాం, ఏజెన్సీ అనుకుందాం. కానీ అదే పార్టీకి కవిత వెళ్ళలేదు కాబట్టి మరి అదే పార్టీకి వెళ్ళడానికి కోసం మార్గం సుమగం చేసుకోవడానికి కోసము మరి వాళ్ళు చెప్పినట్టే చేస్తుంది కావచ్చు. మా పార్టీకి ఎందుకు చేస్తుందండి? మా పార్టీకి ఏం సంబంధం అండి? సిబిఐ ఎంక్వైరీ, కమిషన్ మీద ఎంక్వైరీ వేసింది మేము, కమిషన్ పెట్టింది మేము, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమంటుంది, ఇస్తున్నది మేము. అన్ని రకాలుగా ఆ రోజు నుంచి అది విపక్షంలో ఉన్న పంచాలి, ఇప్పుడు అధికార పక్షంలో ఉండి మాట్లాడుతున్నది కూడా మేము. ఇప్పుడు హరీష్ రావు మీద ఆరోపణ అనేది కవిత చేస్తుంది ఏంది అంటే, గతంలోనే కవిత జైలుకు వెళ్లే ముందు నన్ను జైలుకు వెళ్లకుండా చూసుకోండి, కాపాడండి, నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నన్ను జైలుకు వెళ్ళకుంటే ఓకే, నేను జైలుకు వెళ్తే మటుకు మీరందరు చేసింది కూడా నేను చెప్తానన్నది టైం కోసం చూసింది. నిన్న కమిషన్ గురించి అసెంబ్లీలో చర్చ నడిచింది కాబట్టి ఈ రోజు కవిత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. హరీష్ కే ఇందులో ఉంది అని అదే చెప్తున్నా కదండి. ఇంతకు ముందేమో కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పింది కానీ ఎవరి పేరు చెప్పలే. అవును, ఫస్ట్ గా ఇప్పుడు స్పెల్ అవుట్ చేసింది హరీష్ రావు. అవునండి, ఇప్పుడు కాళేశ్వరం కట్టడం నుంచి కూడా అనలేదు, కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు తర్వాత చెప్పిందా? ఫస్ట్ రాజ్యసభ సభ్యుని, తర్వాత భరత్ గారు కాళేశ్వరం కట్టడం నుంచి కూలడం వరకు అందులో కేసీఆర్ హరీష్ రావు ఉన్నాడు అనేది బీజేపీతో పాటు మా పార్టీ కూడా అంటుంది. కాబట్టి హరీష్ అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి హరీష్ మీద ఆల్రెడీ వాళ్ళకు వైరం నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు తనకు అనుకూలంగా సమయం సందర్భం వచ్చింది కాబట్టి హరీష్ మీద టార్గెట్ చేసింది. అంటే కేటీఆర్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మాట్లాడొద్దు. మొన్నటి వరకు హరీష్ మాట్లాడలేదని ఇప్పుడు మీరే అన్నారు కదా, మొన్నటి వరకు కేటీఆర్ నంది, ఇప్పుడు హరీష్ అంటుంది. ఎందుకు చెప్పలేదండి? అవుట్ రైట్ గా అంతటి చెప్పింది, నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకొని ఓన్లీ కేసీఆర్ అయిన నాయకుడు, నేను ఎవరిని కూడా అన్నదండి. కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోను, గ్రీక్ వీరుడు, లీక్ వీరుడు అనుకుంటే ఆ పేర్లు కూడా పెట్టింది కదా. డెఫినెట్ గా ఉన్నాయండి. అక్కడ ఎవరికి సఖ్యత లేదు. ఇది ఒక సందర్భము. కాంగ్రెస్ పార్టీయే హరీష్ రావు మీద ఉన్నాడు అన్నప్పుడు కవిత బయట జరుగుతుంటే మీ చిన్న ఎందుకు రెస్పాండ్ కావట్లేదు కేసీఆర్? ఆయన రెస్పాండ్ అయ్యేటప్పుడు అవుతాడండి. ఆమె వెళ్ళిపోవాలి. ఒకసారి పిలిచి మాట్లాడితే ఆమె ఆయన చాలా సార్లు గతంలో చిన్నప్పటి నుంచి చేసే తప్పులకైనా డిస్టర్బెన్స్ జరుగుతున్నా గానీ చాలా సార్లు ఆయన మందలించేవాడు, చెప్పేవాడు. ఆయన వినకపోతే మీ కర్మకు మీరు జావండి అని అనుకొని వదిలేస్తాడు అంతే తప్ప ఇప్పుడేమో ఎవరు చిన్నపిల్లలు కాదు, కొట్టలేడు, తిట్టలేడు, క్రమశిక్షణలో పెడదామంటే కూడా ఉండే పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది కాబట్టి దానికి ఏం చేయలేరు. ఇంకా మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగినారు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కూడా ఇప్పుడు అంది